ఆయన తేజస్సులోకి ఎవరు సమీపించలేరు, అంత తేజస్సులో వసించువాడు నా దేవుడు. అలాంటి దేవుని మాటను నీ జీవితంలో దగ్గరిస్తే, నువ్వు కాదంటే, నీకు నచ్చినట్లు బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే నీతో సహవాసం చేసే దేవుడు కాదు. నువ్వు గొంతెత్తి ఎన్ని పెద్ద పాటలైనా పాడొచ్చు, ఎంత అద్భుతమైన ఆరాధన అయినా చేయొచ్చు, ఎన్ని గంటలు ఎచ్చి కన్నీరు వదిలి ప్రార్థన అయినా చేయొచ్చు, కానీ నీ వాటికి దేనికి జవాబు రాదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను సమీపించడు. ఎందుకో తెలుసా? నీలో అవిధేయత ఉంటే చూసి తట్టుకునే దేవుణ్ణి కాదు. నీలో అవిధేయత, అజ్ఞానం, అనాలోచన ఉంటే, దేవుడి చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోకపోతే, ఆయనకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడానికి నువ్వు లేకపోతే, దేవుడు నిన్ను ఒప్పుకునే దేవుడు కాదు. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు వెరీ మచ్ ట్రెండింగ్. అమ్మా, దేవుని వాక్యాన్ని ఒక అరగంట చదవండిరా అంటే చదివే ఓపిక లేదు. అదే 3 గంటల సేపు యూట్యూబ్లో తలకాయ పెట్టరా అంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఏ వాట్సాప్ స్టేటస్ లోనో, లేకపోతే ఏ ఇన్స్టాగ్రామ్ లోనో, ఏ రీల్స్ లోనో దేవుని వాక్యాన్ని షేర్ చేస్తే సరిపోతుంది, దేవుని వాక్యాన్ని ప్రమోట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారే కానీ, మీ జీవితంలో అసలు దేవుని చిత్తం ఏంటి, నన్ను ఎన్నుకున్న ఉద్దేశం ఏంటి, అయ్యా నన్ను నేను సరి చేసుకుంటూ నీ చిత్తాన్ని నాకు తెలియపరచు దేవా అని అడిగే విశ్వాసులు ఎంతమంది?